ఏదో 6 అయినట్టుంది టైం. వెళ్తారు. బాయ్ పాప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే షాపింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకి ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించేసిన అనమాట. నేను రాధిక మా ఫ్రెండ్ అనమాట. మీకు ఒకవేళ తెలుసుంటే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందనమాట. మేమిద్దరం ఫ్రెండ్స్. ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పి యాక్చువల్గా నా బర్త్డే ఉంది, దానికోసం షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము. అయితే ఆటో బుక్ చేసేసుకొని వెళ్తున్నాం అనమాట. మంగళ్యాలో ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి, ఎంత బాగున్నాయో. నిజంగా నేను కొన్నాను కాబట్టి చెప్తున్నా. మంగళ్యాలో షాపింగ్ చాలా బాగుంది. మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, శారీస్. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి మంగళ్యాకి. ఇంకా మంగళ్యాకి చేరుకున్నాము. కుకట్పల్లి మంగళ్య అనమాట ఇది. కుకట్పల్లి మంగళ్యాకి ఇంకా అప్పుడప్పుడే వస్తున్నాయి అన్నీ. చూడండి, అన్నీ బాగున్నాయి అన్నమాట. ఈ డ్రెస్సెస్ ఎంత తెలుసా అండి, 600, 300, 400 అలా ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. ఫుల్ సెట్ పైన టాప్, ప్యాంటు, చున్నీ మూడు కలిపి 500, 400 ఆర్ 750, 1000. ఇంకా కొంచెం మంచిగా వర్క్ ఉన్నాయి అనుకోండి 2000కి 2000 రూపీస్కి ఒక డ్రెస్ అనమాట. చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు నచ్చితే కనుక చూడండి ఒకసారి. నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను, ఎన్ని శారీస్ తీసుకున్నాను. లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను. కాస్ట్ ఎంత అయింది కూడా చెప్తాను. యాక్చువల్గా ఎంత బాగున్నాయంటే ఒకటి తీసుకుంటే ఇంకొకటి నచ్చుతుంది. అప్పుడప్పుడే స్టాక్ కూడా వస్తుంది, న్యూ స్టాక్. నాకు తెలిసి ఎవ్రీడే న్యూ స్టాక్ వస్తుంది అనుకుంటా. అసలు నేను నిజంగా చెప్తున్నా కదా, మేము ఆల్మోస్ట్ 11-11:30కి షాప్ తెరవగానే వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి వచ్చేసేయాలి కదా, అందుకే వెళ్ళామన్నమాట. అటు సైడ్ నుంచి మా అత్తమ్మ, మా తోటికోడలు వాళ్ళు వచ్చారు. నేను ఇటు సైడ్ నుంచి మా ఫ్రెండ్ రాధిక, నేను ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా షాపింగ్ మాత్రం మామూలుగా తెలుసు కదా, ఆడవాళ్ళు షాపింగ్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా అయిపోదు కదా. ఎంత బాగున్నాయి అంటే డ్రెస్ మెటీరియల్స్ నిజంగా చెప్తున్నా. చూస్తున్నా కొద్ది నచ్చుతున్నాయి. 1000 రూపీస్కి ఒకటి, కొన్ని కొన్ని అయితే 750కి ఒకటి. 750 కంటే ప్యాంటు, చున్నీ, టాప్ 3 వచ్చేస్తున్నాయి అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. ఈ డ్రెస్, ఇది కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. లాస్ట్ వరకు ఇది పట్టుకున్నాను. లాస్ట్కి ఇంకా వేరేవి తీసుకున్నా, అది వదిలేసి. కానీ చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. నేను చేతి మీద పట్టుకున్నా కదా, ఈ డ్రెస్ నాకు చాలా నచ్చి చాలాసేపు పట్టుకొని వద్దులేని అక్కడ పెట్టేసి వచ్చిన. చాలా బాగుండే అనమాట డ్రెస్ కూడా. అసలు ఒక్కటి అనుకున్న దాన్ని యాక్చువల్లీ 3 డ్రెస్సెస్ తీసుకున్నా, అలాగే 2 శారీస్ తీసుకున్నా. కానీ అవి ఎలా ఏంటి అని చెప్పి మీరు లాస్ట్లో చూస్తారు. ఇది మా తోటికోడలు తీసుకుందామని పట్టుకుంది, కానీ ఇంకా లాస్ట్కి ఇంకా చాలా కనబడ్డాయి. ఆ వదిలేసి ఇంకా చాలా తీసుకున్నాము. యాక్చువల్గా నేను పడతాయో లేవో, కాస్ట్ తక్కువ ఉన్నాయి కదా అనుకున్నాను. చాలా లూజ్గా కూడా ఉన్నాయి. ఐ మీన్ ఎక్సెల్ తీసుకుంటే సరిపోతుంది, డబల్ ఎక్సెల్ అవసరం లేదు. ఎందుకంటే మామూలుగా మీ సైజ్ ఎల్ అనుకోండి, ఎల్లే తీసుకోండి సరిపోతుంది. డబల్ ఎక్సెల్ అయితే డబల్ ఎక్సెలే తీసుకోండి, ఎక్సెల్ అయితే ఎక్సెల్ తీసుకోండి. ఏమీ లూజ్గా ఏం లేవు. ఇది కూడా చాలా బాగుండే. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, నిజంగా చెప్తున్నా. ఒకవేళ మీరు వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. ఎక్కడైనా మంగళ్య, కుకట్పల్లిలోనే అని కాదు, కుకట్పల్లిలో, అమీర్పేట్లో ఎక్కడైనా సేమ్ స్టాక్ ఉంటుందంట. నేను కనుక్కున్నాను. ఇవి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ బాగున్నాయి. ఇవి కూడా శారీస్, డ్రెస్ మెటీరియల్స్. ఇది ఆర్కే కలెక్షన్సా? కాదు, ఇది కూడా మంగళ్యానే. మేము యాక్చువల్గా 3 షాప్స్కి వెళ్ళాం అనమాట. ఇది కూడా మంగళ్యానే. మంగళ్యాలో శారీస్ అండ్ డ్రెస్సెస్, కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అక్కడ యాక్చువల్గా మాట్లాడినా కాకపోతే ఏంటంటే అంత పాటలు వస్తున్నాయి, మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల బెటర్ అనిపించింది నాకు. కాపీరైట్ పడింది అనుకుని నేను చేసిన వీడియో అంతా వేస్ట్ కదా, అందుకే ఇంకా నెక్స్ట్ కిందికి వెళ్తున్నాము. కొన్ని శారీస్ చూసొద్దాం. అప్పుడు ఏంటంటే ఇంకా డ్రెస్సెస్ రాలేదన్నమాట. అప్పుడు ఏంటంటే శారీస్ చూసొద్దాం కింద అని చెప్పి కిందికి వచ్చినాము. అక్కడ కూడా శారీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తుండండి ఎంత బాగున్నాయి అనేది. ఇది ఏంటంటే ఇది వేరే షాప్లో. ఈ షాప్లో కూడా నాకు శారీ చాలా నచ్చింది, కానీ తీసుకోలేదు. ఎందుకంటే డ్రెస్సెస్ తీసుకుందామని అనుకున్నాను. అప్పటికే 2 శారీస్ తీసేసుకున్నా.
ఇంకా అందుకే ఇంకా తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఓన్లీ శారీస్ చూసినాము కానీ ఇక్కడ ఏం తీసుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా ఇంకా ఒక ఐడియా మాత్రం వచ్చింది, ఇక్కడ కూడా డ్రెస్సెస్ మెటీరియల్స్ శారీస్ చాలా బాగుంటాయి అని ఒక ఐడియా మాత్రం వచ్చిందనమాట. యాక్చువల్గా ఒకప్పుడు వర్క్ శారీస్ అంత ట్రెండ్లో లేకుండా ఇప్పుడు మళ్ళీ వర్క్ శారీస్ చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే ఆర్కే కలెక్షన్స్లో కూడా వర్క్ శారీస్ చాలా బాగుంటాయి. ఆర్కే కలెక్షన్స్లో ఒక శారీ తీసుకున్నా, అది కూడా చూపిస్తాను, మీరు చూడండి లాస్ట్లో. చాలా బాగుండే నిజంగా. ఆర్కే కలెక్షన్స్లో కానీ మాంగళ్యోగలో కానీ, ఇది మాంగళ్యాలో మొత్తం అటు ఇటు అయిపోయినట్టుంది. చూడండి కొంచెం సేపటికి ఎంతమంది జనాలు వచ్చేసారంటే అసలు మేము పోయినప్పుడు అసలు ఎవ్వరు లేకుండా. ఈ డ్రెస్ తీసుకున్నాను చూడండి, పర్పుల్ కలర్లో. ఇది ఎంత తెలుసా, గెస్ చేయండి మీరు. 1000 రూపీస్. వద్దులేండి గెస్సింగ్. 1000 రూపీస్. చూడండి పైన వర్క్ కూడా వచ్చింది, చున్నీ అండ్ పర్పుల్ కలర్ ప్యాంట్. మొత్తం ఎంత బాగుందంటే అంటే చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమంది ఇష్టం, మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. బ్లాక్ ఏంటంటే ఇంకా చున్నీ వల్ల హైలైట్ అయింది, దీనికి కూడా వర్క్ వచ్చింది చూడండి. యాక్చువల్గా నాకు ఆ చున్నీ బాగా నచ్చింది. బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం నిజం చెప్పాలంటే. వర్క్ వచ్చింది. ఇది ఎక్సెల్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా, దీనికి స్టిచ్చింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. డబల్ ఎక్సెల్ తీసుకున్న వాటి అన్నీ లూజ్ ఉన్నాయి, అవి స్టిచ్చింగ్కి ఇచ్చిన అనమాట. ఇది వైట్, అబ్బా ఇది సూపర్ ఉందండి. బ్లాక్ 750, ఇది కూడా 750 రూపీసే. 750కి మనకి ప్యాంటు, చున్నీ, టాప్. నేను ఫస్ట్ టైం ఇంత తక్కువ రేట్లో తీసుకోవడం నిజంగా నాకు అనిపించింది, అబ్బాయి ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ అని. నాకు ఒకవేళ నచ్చితే మాత్రం ఇంకొకసారి కూడా వెళ్ళాలనిపించింది, అంత బాగున్నాయి అన్నమాట డ్రెస్సెస్. ఈ చున్నీ మాత్రం ప్లెయిన్ వచ్చింది దీనికి, ఎందుకంటే డ్రెస్ మొత్తం ఫ్లోరల్లో ఉంది కదా. ఇది ఇంకొక శారీ తీసుకున్నాను, ఇది ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, 2880 రూపీస్ అనమాట. 2080 రూపీస్ ఇది శారీ. ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా మొత్తం ప్లెయిన్ వచ్చింది, బార్డర్ మాత్రం కొంచెం హెవీగా ఉంది. ఇప్పుడైతే కుట్టించాను. ఇది ఏంటంటే వరలక్ష్మి శుక్రవారానికి అని తీసుకున్నాను. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది చూడండి, ఒక బార్డర్ మాత్రమే వచ్చింది బ్లౌజ్కి. చాలా బాగుంది. చూద్దాం, ఒకవేళ నచ్చితే దీనికి వర్క్ వేపిద్దాం అనుకున్నాను. ఇవే అనమాట నేను తీసేసుకుంది. ఇంకా తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. పిల్లలు కూడా వచ్చేసారు. పోయేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాము, వచ్చేసరికి మొత్తం ఫేసెస్ అన్నీ మాడిపోయినాయి. ఇంకా ఇంటికి చేరుకున్నాము. ఇంకా నేను వెళ్ళి జస్ట్ 5 minutes 10 minutes కూర్చున్నాను, పిల్లలు వచ్చేసారు అనమాట. పిల్లలకి ఇంకా మార్నింగ్ దోశపిండి ఉంది, దోశ పోసేసిన. పిల్లలకు కూడా ఇష్టమే. ఇట్లా దోశ పిండి, ఇడ్లీ పిండి ఉంటే ఎన్ని వెరైటీస్ చేయొచ్చు కదా. మీలో ఎంతమందికి అనిపిస్తుంది, అబ్బాయి దోశ పోస్తే నిజంగా స్టవ్ అంతా గలీజ్గా అయిపోతుంది. నాకు అదొకటే అనిపిస్తుంది, అబ్బా ఈ దోశలు పోసిన ఇడ్లీ ఏమంత పాడైపోతుంది. ఇడ్లీలు పోస్తే ఏంటంటే ఏమంత అనిపించదు నాకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.